సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఈ రోజు నుంచి శ్రీ సీతారామ ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. గజ్వేల్ పట్టణంలో గల ఉమామహేశ్వర దేవాలయానికి ఒక చరిత్ర ఉంది. గతంలో 400 సంవత్సరాల క్రితం ఉగాది రోజు పండగ చేసుకుని వేద బ్రాహ్మణులు భద్రాద్రి రాములవారి కళ్యాణానికి కాలినడకన వెళ్లి శ్రీరామనవమి రోజు భద్రాచలంలో రాములవారి కళ్యాణం అయిన తర్వాత తలంబ్రాలు తీసుకుని ఆత్మలతో అక్కడ వేసిన సీతారామ ఉమామహేశ్వర కళ్యాణోత్సవం నిర్వహించారని, అందుకే శ్రీరామనవమి తర్వాత 15 రోజులకు గజ్వేల్ పట్టణంలో ఒక వేదికపై శ్రీ సీతారామ మహేశ్వర కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. 5 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా 20వ తేదీ ఆదివారం రోజున స్వస్తి వచనం, 21 సోమవారం 9 గంటలకు వాసుదేవ పుణ్యవచనం, అంకురార్పణ, వ్యాధిశిల ప్రవేశం, ప్రజారాహన, వేరే పూజ, దేవత ఆహ్వానం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను, 22 మంగళవారం ఉదయం 8 గంటల నుంచి నిత్య పూజా విధులు, 6 గంటలకు స్వామివారి ఎదుర్కోలు, 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 8 గంటలకు సీతారామ ఉమామహేశ్వర స్వామి కళ్యాణోత్సవం, 23 బుధవారం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పుణ్యసేవ, నందివాహన సేవ, 24 గురువారం ఉదయం 8 గంటల నుంచి పూజా విధులు, ఉదయం 5 గంటలకు అగ్నిగుండాలు దాటుట, గరుడ సేవ పట్టణ వీధులలో గురువులకు, అలాగే 25 శుక్రవారం రోజు తెల్లవారుజామున 4 గంటలకు స్వామి వల్ల పుష్ప రథోత్సవం జరుగును. కావున ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని వితరణ కార్యక్రమం 5 రోజుల పాటు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పురోహితులు దేశపతి రాజశేఖర శర్మ, ఆలయ అర్చకులు వాసుదేవ శర్మ మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన గజవేలి పట్టణంలో పురాతనమైనటువంటి సీతారామ ఉమామహేశ్వర దేవాలయాల్లో భక్తోత్సవము, బ్రహ్మోత్సవము ఈసారి చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా రేపు అనగా మంగళవారం రోజు సాయంకాలము కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరపబడుతుంది. అలాగే శుక్రవారం రోజు పుష్ప రథోత్సవం జరుగుతుంది. అందులో భక్తులంతా కూడా చాలా విశేషంగా పాల్గొని ఆ యొక్క స్వామివారి సంపూర్ణమైనటువంటి కృపాకటాక్షాలకు పాత్రలు కాగలని మా యొక్క విజ్ఞప్తి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గజ్వేల్ పట్టణానికి తలమానికైనటువంటి శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయము అత్యంత వైభవంగా నిర్మించుకోవడం జరిగింది. గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో ఈ యొక్క ఆలయాన్ని అత్యంత వైభవంగా నిర్మించుకున్నాము. ఈరోజు భక్తులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా గజ్వేల్ పట్టణానికి ఒక దేదీప్యమానంగా కలిగినటువంటి ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వలె శ్రీరామనవమి తర్వాత 15 రోజులకు ఇక్కడ సీతారామ ఉమామహేశ్వర కళ్యాణ మహోత్సవాలు 5 రోజులు జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతిరోజు కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ప్రారంభించినటువంటి కార్యక్రమం 25వ తారీఖు వరకు కూడా నిరంతరంగా జరుగుతుంటుంది. మరి ఈ కార్యక్రమంలో వీరున్నప్పుడు జనాలందరూ కూడా ఇచ్చేసి, ముఖ్యంగా కళ్యాణం రోజు 22వ తారీఖు రోజు సాయంత్రం కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. సీతారామ ఉమామహేశ్వరులు కూడా ఒకే వేదికపై జరుగుతుంది. ఈ యొక్క ఆచారము ఎక్కడా లేదు తెలంగాణలో. ఈ ఆచారం కేవలం మన గజ్వేల్ పట్టణంలో మాత్రమే ఉన్నది. 400 సంవత్సరాల చరిత్రగా ఈ ఆలయంలో 400 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా జరిపిస్తున్నారు. అదే మొక్కుబడిగా మనం కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నాము భక్తుల సహాయ సహకారాలతో. మరి అదేవిధంగా గజ్వేల్లో ఉన్నటువంటి ప్రజలందరూ సహకరించడం వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. మరి ఈ యొక్క సీతారామ ఉమామహేశ్వర ఆశీస్సులు గజ్వేల్ పట్టణంలో ఉన్న అందరిపై ఉండి విరివిగా వర్షాలు కురిచి మంచి పంటలు పండి శోభిల్లాలని కోరుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా గజ్వేల్ పట్టణంలో సీతారామ ఉమామహేశ్వర్ల కళ్యాణ వేదిక ఒకే వేదిక మీద జరిపించడం అనేది తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా నాకు తెలిసి ఎక్కడ జరిగి ఉండదు. అటువంటి ప్రత్యేకత కలిగినటువంటి ఒకే వేదిక మీద ఇద్దరు దేవతామూర్తుల కళ్యాణ మహోత్సవం తిలకించడానికి గజ్వేల్ ప్రాంతంలోనే కాక గజ్వేల్ చుట్టుముట్టు ప్రాంతంలో కూడా అనేక మంది ఇక్కడికి భక్తులు వస్తుంటారు. కాబట్టి వాళ్ళకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఉన్నటువంటి రామాలయ కమిటీ, సీతారామ ఉమామహేశ్వర్ల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు తమకు మంచి దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజలను అందుకొని దేవుని యొక్క కృపకు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటూ అందరూ ఆ దేవుని ఆశీస్సులు తీసుకొని మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. మన గజ్వేలి పట్టణంలో యావత్ తెలంగాణలో ఒక ప్రత్యేకత స్థానాన్ని పొందినటువంటి సుమారు 8 శతాబ్దాల క్రితం నుంచి విశిష్ట చరిత్ర కలిగినటువంటి గజవెల్లి శ్రీ సీతారామ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో గత 3 సంవత్సరాల క్రితం అప్పటి మాన్య ముఖ్యమంత్రి వర్యుల యొక్క సంపూర్ణ సహకారంతో మన గజవెల్లి శాసనసభ్యులు కావడం చేత ఈ దేవాలయాన్ని
పునరుద్ధరణ జీర్ణోద్ధరణ గావించి చక్కని కృష్ణశిల చేత సీతారామ ఉమామహేశ్వర స్వామి దేవాలయాలు, మంటప ప్రాసాదాలు, పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని వైభవంగా చేసుకొని ప్రతి సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారంగా ఉగాది నాడు పంచాంగ శ్రవణం అయిన పిమ్మట ఇక్కడ నుండి కాలినడకన భద్రాచలం వెళ్ళి అక్కడ స్వామివారి కళ్యాణోత్సవంలో భద్రాద్రి రామయ్య దగ్గర ఉండి అక్కడ ఆస్థానంలో ఉన్నటువంటి స్థానాన్ని పొంది అక్కడి నుండి స్వామివారి యొక్క తలంబ్రాలు తీసుకొని వచ్చి ఇక్కడ చైత్ర కృష్ణ నవమి నాడు శ్రీ సీతారామ కళ్యాణోత్సవం చేసుకుంటున్నాం. పూర్వంలో శివరాత్రి నాడు శివ కళ్యాణం, నవమి నాడు రామ కళ్యాణం జరిగేది. కానీ ఒక విశిష్ట స్థానాన్ని ఉండాలనే మా పెద్దలు విజ్ఞులు, మా పూర్వీకుల యొక్క సూచన, అందరి యొక్క సమిష్టి యొక్క సహకారం చేత ఒకే వేదికపై శివకేశవుల అభేద స్థితికి తార్కాణంగా ఇక్కడ బ్రహ్మోత్సవము ఇటు సీతారాములకు ఉమామహేశ్వరులకు ఒకేసారి జరుగుతుంది. ఇక్కడ అంకురార్పణ, గణపతి పూజ, విశ్వక్సేన పూజ, స్వస్తి పుణ్యాహవాచనము, వాసుదేవ పుణ్యావాచనము పూర్తయిన పిమ్మట ఈశ్వరునకు రుద్రాభిషేకము, సీతారామచంద్రస్వామికి పురుష సూక్త అభిషేకాలు పంచాన్నికంగా జరుగుతుంటాయి. ఇక్కడ గరుడ ముద్దలు విశేష ప్రత్యేకంగా గాంచినటువంటిది. సంతాన లేమితో బాధపడుతున్నటువంటి ఎంతోమంది ఇక్కడికి వచ్చి ధ్వజారోహణం రోజు ఈ గరుడ ముద్దల యొక్క ప్రసాదం తీసుకోవడం వల్ల చక్కని సంతానం కలిగిందని ఈ దేవాలయానికి ఒక ప్రతీతి. అలాగే ఇటు పొన్న సేవ, నందివాహన సేవ ఒకే రోజు జరగడం, తర్వాత గరుడ సేవ, ఇక్కడ భద్రకాళి పూజ, అగ్నిగుండాలు, ఆ తర్వాత పుష్పరథోత్సవం. ఈ సంవత్సరం చైత్ర బహుళ నవమి మంగళవారం రేపు సాయంకాలం ఒకే వేదిక పైన శ్రీ సీతారామ ఉమామహేశ్వర స్వామి వారుల కళ్యాణోత్సవాలు జరుగుతుంటాయి. ఇక్కడ గజవల్లి పట్టణవాసులే కాకుండా పరిసర గ్రామ ప్రజలందరూ వస్తారు. ఆలయ కమిటీ వారు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి భక్తులకు ఉండడానికి చలువ పందిళ్ళు, తర్వాత వాళ్లకు ప్రసాద వితరణ నిరంతరం ఈ 5 రోజుల పాటు అన్నదానం, వచ్చినటువంటి ప్రతి భక్తునికి ప్రసాద వితరణ ఉంటుంది. ఇక్కడ కార్యక్రమాల్లో అత్యంత వైభవంగా జరిగేటువంటి కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి వేలాది సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వాళ్ళందరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా గజవల్లి స్థానికులే కాకుండా గజవల్లో తాత్కాలిక నివాసం ఉన్నటువంటి అనేక మంది దాతలందరూ కూడా ముందుకు వచ్చినారు. వారందరూ కూడా ఇక్కడ నిరంతర అన్నదానానికి సహకరిస్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక అభినందన, ధన్యవాదాలు. అలాగే కళ్యాణోత్సవం రోజు భద్రాచలంలో మాదిరిగా ఇక్కడ కూడా 6 బయటనే స్వామివారి కళ్యాణోత్సవం అందరూ తిలకించే విధంగా ఎత్తైన మండపంలో చుట్టూ వేలాది సంఖ్యలో అందరూ కూర్చునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం జరిగేటువంటి కళ్యాణోత్సవం కంటే ఈ సంవత్సరం ఇంకా భక్తజనులు చాలా ఎక్కువగా వస్తున్న అంచనా మేరకు ఆలయ కమిటీ వారు విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగింది. కార్యక్రమంలో అందరూ పాల్గొని శ్రీ సీతారామ ఉమామహేశ్వర స్వామి వారుల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు. మహాదేవ జై.